పెట్టావా రైట్ మేడం 420 మేడం మేడం ఒక 20 రూపీస్ చేంజ్ ఉంటే ఇవ్వరా నేను రూల్స్ అతిక్రమించాను. లేడీస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. రాజా మనకెంత 2 వేద్దామా? అప్పుడే కాలి వాళ్ళు వస్తే నవ్వులేస్తారు మన ఊర్లో పురుగులు వస్తున్నారంట. కొట్టు మీకు కాదు మేడం ఇదండి 410 అయింది 400 ఇచ్చేయండి. రికార్డింగ్ ఎంత కంపెనీ అవునా అంత వాడితే అన్నా నమస్తేనా రాజా అన్న ఒక కాంట్రాక్ట్ మనకి మనకు కాకరకాయలు గిఫ్ట్ పోటాలు అయితే అన్న ఇతని ½ కిలో 2 పావులు ఆఫ్రా ఉంది కదా పందెం కోడి ఇంకో కోడి పోయినా కోడి కోసి కూర్చోబెట్టు క్యారేజ్ ఏమో పిల్లడికేమో సాయంత్రం ఇస్తాం అన్నా ఇదోనా ఇలా ఆమ్లెట్ వేసుకోవడానికి వచ్చింది అన్న 140 Rupees 140 received on phone pay. మరి ఇంతసేపు వచ్చిన తర్వాత నుంచి ఏమనుకుంటుంది మరి వచ్చినప్పుడు నుంచి చెప్తుండ్రు పాటలు ఇది పంచాయతీ ఓడోడు మెల్లిగా లోపలికి వస్తా ఉండి అదేదో మన ఆగ్రప్రవేశం లెక్క. మరి నువ్వు ఏ అడవుడిలో ఉన్నావు నాకేం తెలుసు డబ్బు గట్లా నేను లెక్కేస్తా బాగా తీసుకొని ఇంకో కోరుకోవాలి. పంచాయతీ నేను ఎంతమంది చూసిన చుట్టుపక్కల అందరి దగ్గర తీసుకున్నా ఎక్కట్లా కటింగ్ అయినా కానీ నీకు రేటే కావాలా రేటా సరిపోతా ఇంకొకటి వేసాను కిలో కిలో రౌండ్ వేసేసి ఇంకా రౌండ్ వేసేయి ఏం కోడి తెలుసదే మిఠాయి కోడి అన్ని బాగానే చూస్తుంది లెక్కలు లెక్కలు తెంపెట్టి అది ఇంకో లెక్కలు కావాలా ఎందుకన్నా అది ఫోటో పంపిస్తాను పంపలేదు ఫోటో పంపిస్తాను రాజా రాజా ఒకటి కోయాలనా పెద్దది అలా చేస్తాం బాగానే ఉంటుందని పెట్టా దగ్గర పెట్టా ఇంటికి రండి ఏం కావాలి లెగ్స్ కావాలా ఇంటికి రండి ఇంటికి రండి అగో అది 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 ఆ పక్క ఊరు మొత్తం భోజనం పెట్టండి ఆయన బొక్కలు ఇష్టం 500 అది 600 40
600. గుండెకాయ కూడా దాంట్లో దోషింది. నరకు నరకు గుండెకాయ కూడా దాంట్లో దోషింది మాటలో. నరకు నరకు జది నరకు ఎలా మావాడిని మోసం చెప్తే నేను ఒప్పుకుంటానా? నేను మోసపోతే అది ఆ మొక్క వద్దు, ఆ మొక్క వద్దు, గుండెకాయ మొక్క వద్దు. చేస్తారు టీషర్ట్ నీళ్ళు కొట్టు అతను పంపించేసి నేను అతను ఏదో ఆ. మాట్లాడు. బేటా ఎప్పుడు వెళ్తుండ్రు సరిపోతుందా ఎప్పుడు వెళ్తుండ్రు బ్యాంక్ థైలాండ్ బ్యాంక్ అనేది ఇట్లా కొట్టేది కొట్టే కొట్టు అంత దానికి ఇక కోడి చేపించావు నువ్వు లెగ్ పీస్ మాంసం ఇష్టం ఉంటుందండి బ్యాంక్ ఇప్పుడు వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు. ఆ టైంలో అటు వెళ్ళిపోతాం. అది మా సార్ని ఆ లోపల ఊరించి నీళ్ళు చల్లేయాలి ఎవరిని? కాదు కాదు మరి ఆ? వెళ్ళేవారు 50 అయితే బాబాయ్. లక్ష జపాటి మనోడి అయిపోతుంది. మనోడి వెళ్ళేది మున్నరకు ఎలా నేను వేరే మనోడి వెళ్ళాడు మా ఈ హాస్టల్లో నా జపాటి అయితే 50 అయిపోతుంది బాబా. 50 అయిపోతుంది. జపాటి కాదంటే అది 1,00,000 కావచ్చు, 1,50,000 కావచ్చు. ఒకటి 10,000 తీసుకుంటా. మనం నచ్చిందాన్ని బట్టి అక్కడ బ్యాటరీలు ఉంటాయండి. మీకు అమ్మాయి నచ్చిందని రేట్ బాలీ బాగుంటుంది. బాలీ బాగుంటుంది. మనకు లేదుగా పాస్పోర్ట్. బాలీ ఇంకా బాగుంటుంది. జపాటి పాస్పోర్ట్ లేదు నాకు. మరి మీరు అప్పుడప్పుడు చైనా అటు ఇటు పోయించానని చెప్తే అప్పుడు ఇల్లే. ఇది వచ్చావు కదా అప్పుడు ఇల్లే చైనాకి లేదా పాస్పోర్ట్ ఉంది. అంటే బగిట కొత్త చూసావా నువ్వు ఏంటమ్మా కాదు కాదు ఇల్లే వేరే దాన్ని లైవ్ చేసి ఇల్లే. ఢిల్లీ ఇక్కడ లోపల అవసరం. కానీ అప్పుడు పొజిషన్ బాగుండేది కదా రాజా. ఆ పొజిషన్ వేరు. ఒక 10 సంవత్సరాల కింద పొజిషను మీ అందరిది నాది కూడా వ్యాపారం నువ్వు ఇప్పుడు బుద్ధవారం అప్పుడు నీకేమో లేదు బొట్టు. ఇప్పుడు బుద్ధవారం మేమేమో ఎండిపోయాము. అప్పట్లో నువ్వు మంచి రాజా నేను ఆపేశాను వేట ఆపేశాను. లేకపోతే నీకెందుకు హోటలు ఈటలు నీకు పర్సనల్ కొట్టుకుంటుంటావు. నువ్వు బ్యాంక్ కొత్త ఇక్కడ ఉన్న పర్సనల్ ఏం లేదు జనానికి ఇట్లా స్వచ్ఛమైన సరుకు ఇస్తూ ప్రశాంతంగా బకెట్లు నానబెట్టుకొని దెబ్బేసుకొని ఇంకా అట్లా డైరెక్టే తిను కడగకుండా కూడా ఇస్తాను. ఇంటికి పోయి ఎలర్జీస్ వచ్చి రోగాలు వచ్చిపోతావు. రేపు అరే నీ చికెన్ వల్ల ఇలా అయింది అని అనకూడదు. అన్నా అనుకో కత్తి బాగా పదం పెట్టుకుంటాను. ఎప్పుడు కప్పురు పడకూడదు. కడిగిన ఇప్పుడు మన రక్తం ఉందా కింద పడినెంబడే నీకు ఒక్క సెకండ్లో నీళ్ళు పోస్తేనే అదే నిమిషమైంది అనుకో చెడిపోద్ది. అట్లా కోడిది కూడా అంతే. అంటే నిజాలు చెప్తే గబ్బురాయిలకు నచ్చదు. సర్పంచ్ పాపం మా సర్పంచ్కి రోగం వచ్చింది. 10 కోట్లు పెట్టుకున్నాం. సర్పంచ్ చూపిస్తారు హాస్పిటల్ తీసుకెళ్ళి పెళ్లి చేయాలంట కొడుకు. అది కొడుకు పెళ్లి చేయాలంట. ఉంటే చూడు గౌళ్ళమ్మ ఫస్ట్ కట్నం వద్దంటాడు. మళ్ళీ 30 లక్షలు ఆస్తిగా కట్నం కావాలంటాడు. మళ్ళీ మనోడికి వచ్చేదో 15,000. 15,000 20,000లో ఏం గడుస్తాయి చెప్పు మరి. సరేలే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఒకటి అపార్ట్మెంట్లో ఇది వేరే కవర్ చేద్దామా. బాబు వెళ్ళి రేవంత్ రెడ్డి పోయాక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసావు నా వీడియోకి. మాట పడుతుంది కాదు ఫ్రీగానే ఉంది. ఏముంది ఫ్రీగానే వేసావు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రీగా వేసావు. డబ్బులు రాదు. అది మెయిన్ డబ్బులు వసూలు చేయడం కానీ పెద్ద టాస్క్ అయిపోయింది. చెప్తున్నారు కొన్ని కంపెనీలు అయితే ఇచ్చేస్తున్నారు కానీ సింగిల్ ఇప్పుడు
ఇప్పుడు మన దేవరాజు ఫంక్షన్ పెద్ద కంపెనీ కూడా అది ఈవెంట్. అవును. కానీ జరిగిందా ఈవెంట్? జరగలేదు కదా? ఆ? జరిగిందిగా. ఎప్పుడన్నా సరే, దాంట్లో కూడా వస్తుంది. ఈవెంట్ జరిగిందా? దాంట్లో మరి కూడా ఎందుకు క్యాన్సిల్ అయిందన్న నోవా ఈవెంట్? నోవాలో ఇలాంటి వాళ్ళు దెబ్బ తట్టుకోలేక చెప్తారు. ఏయ్, అది ఎంత 10 మందిని అంతా పిలిస్తే చెప్తారు. 20 మంది లేరు. ఆ? 10 మందిని పిలిస్తే 20 మంది లేరు. ఎక్కడ ఉంటుందో లోపల లోపల జరిగిందా? అంటే పబ్లిక్ చేయలే. పల్లెటూరు కాదు, జాబర్ కాదు ఎల్ఐడి. ఆ. పల్లెటూరు అయితే ఏదో తట్టుకుంటారు జనాన్ని. అవును. బాగుంటుందా రాజా సినిమా దేవరా? బాగుంటుంది అని. రేపు ప్రీమియర్లో దొరికింది. ఎప్పుడది 4 రేపు ఉదయం తెల్లారుదాం. మార్నింగ్. అశ్వక్ ఎలా వచ్చింది డిఫరెన్స్ సినిమాకి? అలాని కాదు. అరే గోవా అంటే అది ఉంటుంది. వేరే లేదు. ఇంకా మిగిలిన డబ్బు సంపాదించాలి. అంతే. కాదు. మనకు తెలిసిన డార్లింగ్ స్వామి అని డార్లింగ్ ఏదో రకంగా ఆయన ఒక- తీసుకుని ఆయనతో పాటు ఫ్రీగానే కాదు డబ్బులే. ఓకే. మంచి మనిషి. వద్దా? ఎంత? కోల్పిండి మరి. 600. సరే. చూసావా మీ ఎదురుగా డబ్బులు చేయట్లే. నువ్వు ఊరుకుంటావా? ఆ? నువ్వు ఊరుకుంటావా? అంటే మనిషి మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు అంటే ఇచ్చేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాడే ఏంది? ఓకే కానీ దా చూస్తానన్నా వీడియో దా చూపిస్తాను.